చెప్పవని. ఏం చేస్తున్నావు అక్క? ఏముంది, ఇంటి పనులే. బావా? తను కారు తుడుచుకుంటున్నాడు. ఏంటి విషయం? శుభవార్త చెప్పాలి. శుభవార్త? కొంపదీసి అవని గర్భవతిగానే అయిందా ఏంటి? శుభవార్త అని అనగానే ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అదేం లేదు, ఏమై ఉంటుందా అని అంతే. సుజాత, ఫోన్ స్పీకర్లో పెట్టు. నిహారికది దొంగ జాతకం అని అత్తయ్యకి తెలిసిపోయింది. నిజమా? అవునక్క, మా ఇద్దరి మధ్య చాలా జరిగాయిలే. మేము చేసుకున్న శపథం దగ్గర నుంచి నిజం బయటపడడం వరకు అన్నీ వివరంగా చెప్తాను విను. దాని జాతకం గురించి బయట పెట్టమని నువ్వు బావా చెప్పిన రోజు ఏం జరిగిందంటే, ఈ రోజు నుంచి సరిగ్గా 10 రోజుల్లో నీ జాతకం తప్పు అని ఆధారాలతో సహా నిరూపిస్తాను. నీ జాతకం వేదవతి గారి లాంటి జాతకం కాదని నేనామెకు చెప్పేస్తాను. ఈ క్షణం నుంచి మా కుటుంబంతో నీకు సంబంధం లేదు. పోవే. అలా జరిగింది. ఈ నాల్టికి ఆ ఇంటికి పట్టిన శని, దరిద్రం, గ్రహణం అన్ని వదిలిపోయాయన్నమాట. అవునక్క. ఇలా ఇవ్వు వదినా. చెప్పు శ్రీకర్. అవని మాత్రం ఈ 10 రోజులు కంటికి కనిపించని యుద్ధం చేసినట్టు చేసింది. ఛాలెంజ్ చేయడమే కాకుండా రిస్క్ చేసింది. ఫైనల్ గా ఒక సత్యభామల, ఒక దుర్గామాతల దుష్టశక్తి మీద గెలిచింది. అవును శ్రీకర్, అవని ఏదైనా తలుచుకోవాలే కాని దానిని సాధించేంత వరకు విడిచిపెట్టదు. వదినా, ఈ విషయం అన్నయ్య కూడా చెప్పు. స్పీకర్ ఆన్లోనే ఉంది, ఆయన కూడా వింటున్నారు. నీకు మంచి రోజులు మొదలయ్యాయి శ్రీకర్. అవునన్నయ్య. అవని, ఏంటి బావా? నువ్వు ముందు కష్టాల్ని దాటావు, ఆ తర్వాత కన్నీళ్ళని దాటావు, ఆ తర్వాత ఓటమిని దాటావు.